విధ్వంసానికి అణచివేతకు దుర్మార్గాలకు ఆయన ప్రియారిటీ ఇస్తుంటే తదా ప్రజా అన్నట్టుగా కింద ఉన్నటువంటి ఒక అధికారులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యానికి పాల్పడతా ఉంది. నేను రెండో విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్. సమగ్ర శిక్ష అభియాన్ అని ఉంటుంది. బంకర్ బెడ్లు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నిధులతో బంకర్ బెడ్లు అని చెప్పని బంకర్ బెడ్స్ను విద్యార్థులకు గురుకులాల్లో చదువుకునేటువంటి ఒక విద్యార్థులకు బంకర్ బెడ్స్ ఇస్తారు. 60 కోట్ల రూపాయల్లో వచ్చేటువంటి ఒక బంకర్ బెడ్స్ను టెండర్స్ని ఇన్ఫ్లేట్ చేసి 160 కోట్లకు పెంచి పాడదొబ్బినరు. గాథ కింద పందికొక్కుల లెక్క టెండర్లు దొబ్బిపోయినరు. 100 crores in one tender. 100 crores in one tender. అంటే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఒక పక్కన పేపర్ల బాధ్యతారాహిత్యం, మరో పక్కన గాథ కింద పందికొక్కుల లెక్క దోచుక తింటా ఉన్నారు. ఒక టెండర్లో నేను ఈ మధ్య 2-3 రోజుల కింద వారం రోజుల కింద ట్వీట్ కూడా చేసిన. దానిపైన మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తేలిగుట్టిన దొంగలు ఒక్కడు మాట్లాడతలేడు దాని మీద. నోబడీ ఈస్ టాకింగ్. ఇనుము డెన్సిటీ, దాని ఏమంటాము, బంకర్ బెడ్ల యొక్క ఇనుము సైజ్ అంటాం కదా, అంతే కదనా, మందం. ఆ మందం తగ్గితే ఏం కావాలన్నా, రేటు తగ్గాలి కదన్నా. వీడు రేటు పెంచిండు. బంకర్ బెడ్ యొక్క మందం తగ్గితే రేటు తగ్గేది పోయి రేటు పెంచి సరాసరిగా 100-160 కోట్ల రూపాయలకు పెంచి పాడదొబ్బినరు. ఇది విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కింద పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దోపిడిది, బాధ్యతారాహిత్యం ఇది. నేను రెండోది చెప్తా మీకు. ఇంకా రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు అని చెప్పని ఒక అడ్వకేట్ గారు, ఇదే సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన అంశం ఇది. ఈ ఫైల్డ్ ఎ పిల్ ఇన్ ద హైకోర్ట్. మీరు కావాలంటే మీరు హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే పిల్లు వివరాలన్నీ మీకు దొరుకుతాయి. అనలేందనంటే అదో కథ. వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అని చెప్పని ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్లకు అర్హులు కానటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల టెండర్లు ఆ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, ఒక పక్కన పరీక్షలు నిర్వహించరాదు నీకు, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో చిలగాట మాడుతుంది. ఎవడబ్బా సొమ్మిది? పరీక్షలు సరిగ్గా నిర్వహించరాకపోతే యూ షుడ్ కండెమ్.